దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వీరిని అగ్నిగుండంలో పడవేశారు. వారితో పాటు అగ్నిలో మరి ఒక వ్యక్తి, దేవుడు వారితో పాటు ఉండటం మనం దేవుని వాక్య భాగంలో చూస్తాము. అయితే మన జీవితాల్లో అగ్నిలో నుంచి, అంటే అగ్ని లాంటి పరిస్థితులు గుండా వాటిలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అయినా వాటి నుంచి విడిపించేది దేవుడే. అగ్ని లాంటి పరిస్థితులు, అగ్ని జ్వాలల మధ్యలో నడిసే పరిస్థితులు రావచ్చు. వాటిలో నుండి వెళ్తేనే మనల్ని ఏ దుఃఖమో అంటదు. ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు అగ్నిగుండంలో పడవేయకుండా దేవుడు ఆపలేదు. కానీ ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు, అగ్నిలో నుండి వెళ్తున్నప్పుడు దేవుడు వారికి సహాయం చేశారు. అలానే మనకు వచ్చేటువంటి పరిస్థితులు, అగ్ని లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ పరిస్థితుల్లో నుండి మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. వాళ్ళ కదలికను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు. తన గమ్యానికి చేరటానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే. క్రీస్తు బోధనలోని ఒక ఆదరణ ఏమిటంటే, ఆయన దుఃఖం నుండి విడుదల ఇస్తాననలేదు, దుఃఖం ద్వారా విడుదల ఇస్తానన్నాడు. నా దేవా, చీకట్లు అలుముకున్నప్పుడు నేను కేవలం ఓ సొరంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం చెయ్యి. కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియటమే నాకు చాలు. నేను ఒలీవ కొండ శిఖరం మీద నిలబడాలట, పునరుద్ధానపు మహిమలో పాలు పొందాలట. కానీ ప్రియ తండ్రి, ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్ళటానికి కల్వరి దారి కావాలి. ఈ లోకంలోని కష్టాల నీడలు నీ పరలోకపు ఇంటి దారిలోని చెట్ల నీడలే కదా. తండ్రి, నీ ఇల్లు కొండ మీద ఉంది. కష్టపడి నేను ఆ కొండపైకి ఎగబ్రాకక తప్పదు. నేను అగ్నిజ్వాల మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖమూ అంటదు. దారి కరుకుగా ఉంది. చాలా దూరం పైకెక్కిపోవాలి. పూలు కాదు, ముళ్ళున్న దారి. ఆకాశం మబ్బులు పట్టింది. ఆ మసక వెలుగులు ఎవరో నా చెయ్యి పట్టుకున్నారు. నా దారంతా పూల బాటగా పరుచుకుంది. సిలువ భయంకరం, నా వీపు మోయలేని భారం. కర్కశం, కఠినం, పాషాణం. చేయూతనిచ్చేవాళ్ళు లేరు. ఒకరు మెల్లగా నా భుజం తట్టారు. నాకు తెలుసు, నేను నీకు తోడు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకు బాధ, నిట్టూర్పు? సిలువ మోసే వాళ్ళలారా రండి, గమ్యమదిగో కనిపిస్తుంది. మన కలల పంట కనుచూపు మేరలో ఉంది. మనం వేసే ప్రతి అడుగు వేద్దాం ప్రభు సన్నిధిలో. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, అగ్ని లాంటి శ్రమలు రావచ్చు. కానీ ఆ శ్రమలలో గుండా వెళ్తూ ఉన్నప్పుడు మీరు తప్పకుండా మాకు సహాయం చేస్తారు ప్రభా. ఎందుకంటే దేవా, మీరు అలాంటి పరిస్థితులు గుండా ప్రయాణించారు కాబట్టి మమ్మల్ని కూడా, మాకు కూడా వాటి నుంచి విడుదల కలిగిస్తారు ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, అయ్యా, చెప్పుకునేవారు లేక, తోడు లేక నాయనా ప్రభా, ఎన్నో జీవితాలు నాయనా ప్రభా, ఎంతోమంది నలిగిపోతూ ఉండవచ్చు. అట్టి వారందరికీ మీరు ధైర్యమునివ్వండి ప్రభా, సహాయం చేయండి. అయ్యా, మెల్లగా వారి భుజం తట్టమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా, స్తోత్రములు తండ్రి. నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను అని నా తండ్రి, కేవలం మీరు మాత్రమే పలకగలరు ప్రభా. అవును తండ్రి, మీరు అర్థం చేసుకోగలరు మా పరిస్థితుల నుంచి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. మౌనంగా నా తండ్రి, నీ సన్నిధిలో అడుగులు వేసేవారిగా మమ్మల్ని ఉంచండి. అట్టి కృపను మాలో ప్రతి ఒక్కరికి ఇవ్వమని వేడుకొంచున్నాను దేవా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.